గన్నారం నుంచి కిమినాయక్ తాండా వరకు గల 4.5 కిలోమీటర్ల మట్టి రోడ్డుపై బీటీ రోడ్డును వెంటనే నిర్మించాలి. గన్నారం నుంచి కిమినాయక్ తాండా వరకు బీటీ రోడ్డు నిర్మించాలని గన్నారము, కిమినాయక్ తాండా గ్రామాల ప్రజలు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ రోడ్డులో ప్రతిరోజు వందల మంది సంచరిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసము ట్రాక్టర్లు, ఇతర వాహనాలు వెళ్తాయి. టూ వీలర్లు వెళ్లేందుకు వర్షాకాలంలో ఎంతో కష్టంగా ఉంటుంది. ఫోర్ వీలర్లు అసలు నడపలేరు. రోడ్డుపై బండరాలు తేలి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ప్రజల విజ్ఞప్తి మేరకు 2023 సంవత్సరము అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి రోజున అప్పటి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3,85,00,000 రూపాయల వ్యయంతో అధికారులు ఒక అంచనా వ్యయాన్ని రూపొందించారు. అయితే సంవత్సరం గడిచినా ప్రభుత్వం నుంచి ఈ రోడ్డు నిర్మాణానికి ఎలాంటి స్పందన లేదు. రోడ్డు నిర్మించాలనే ప్రజల డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వెంకరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకోవాలని గన్నారము మరియు కిమినాయక్ తండా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.